జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సింగరేణిలో టీబీజేకే సంపూర్ణ మద్దతిస్తుందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. దేశంలో మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాలు సమ్మెలు లేకుండా చేసే కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కొత్త కార్మిక సంఘాలు పెట్టకుండా సమ్మెలు చేయకుండా అనేక నిబంధనలను తీసుకొచ్చిందని ఫైర్ అయ్యారు. చేసేటువంటి విధంగా ఏ విధంగా అయితే ఒప్పందం చేసుకొని అక్కడ నడిపించినటువంటి దాంట్లో భాగంగానే రేపు కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్తో పాటుగా ప్రైవేటు ఓబీ వాళ్ళతో పాటుగా రేపు రాబోయే ఉద్యోగాల్లో హైర్ అండ్ ఫైర్ అంటే నాకు అవసరం వచ్చినప్పుడు ఉద్యోగులను తీసుకుంటా, అవసరం లేనప్పుడు వాళ్ళను ఇంటికి పంపిస్తా ఏదైతే సాఫ్ట్వేర్లో జరుగుతున్నటువంటి విధానమే ఈరోజు సింగరేణిలో కూడా ప్రవేశపెట్టాలి అనేది, భారతదేశంలో కంపెనీలలో ప్రవేశపెట్టాలనేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఉండేటట్టుగా మన ఐక్యతను చాటేటట్టుగా సింగరేణిలో ఉన్నటువంటి జేఏసీగా ఏర్పడినటువంటి సంఘాలు, అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా జూలై 9న జరిగేటువంటి సమ్మెను ప్రీ షిఫ్ట్ నుంచి మొదలుకుంటే నైట్ షిఫ్ట్ వరకు కూడా ఎక్కడ కూడా ఏ బాయిలో కూడా బొగ్గు పిల్ల రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మోసపోయినట్లయితే, యాజమాన్య కుట్రలకు మనం గురి అయినట్లయితే మన సంస్థ అస్తిత్వం లేకుండా పోతుంది, మన మనుగడనే లేకుండా పోతుంది. కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి 15,000 మంది డిపెండెంట్ జాబ్ మీద వచ్చినటువంటి 35 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికులు ఇంకా 30-35 సంవత్సరాలు చేయాల్సినటువంటి కార్మికుల యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది యువ కార్మిక సోదరిమణులు ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఈ సంస్థ ఉంటేనే, ఈ సంస్థ మనుగడ ఉంటేనే మనం ఉంటాయి, మన సంఘాలు ఉంటాయి. అప్పుడు మాత్రమే మనం కొట్లాడగలుగుతాం, మన హక్కులు సాధించుకోవచ్చు. అట్లాగే ఆర్థిక ప్రయోజనాలు కానీ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ, విద్య వైద్యం లాంటి సౌకర్యాలను మెరుగుపరచుకోవడంతో పాటుగా వేజ్ బోర్డులను కూడా సాధించుకొని మెరుగైన వేతన విధానాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యువ కార్మికులు ముఖ్యంగా ఆలోచించి ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెలో మీరు ముందుండి నడిపించాల్సిన, ఈ సమ్మెను నడిపించాల్సినటువంటి బాధ్యత ఉండాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది.